హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 10 గంటల నుండి మనకు మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే ప్రజలందరూ జాగ్రత్తగా అయితే ఉండాలి. సో 5 రోజుల వరకు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే మన తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం అయితే పొంచి ఉంది. అయితే మనకు ఆ ప్రమాదం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే గనుక వెంటనే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భగభగలాడే ఎండ అనేది విరుచుకుపడుతుందండి. అయితే మనకు కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే 40 డిగ్రీలు, మరికొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే 44 డిగ్రీలు, ఇంకొన్ని జిల్లాల్లో 45+46 డిగ్రీల వరకు ఎండ అనేది నమోదవుతుంది. అయితే ఇప్పుడు మనకు కొన్ని జిల్లాల్లో ఏందంటే మనకు వర్షాలైతే పడుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ఎండ బీభత్సాన్ని అయితే సృష్టిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ వేడికి మనకు తెలంగాణ ప్రజలు, ముసలివారు కానివ్వచ్చు, చిన్న పిల్లలు కానివ్వచ్చు, చాలా వరకు అయితే ఇబ్బందులైతే గురవుతున్నారు. అలాగే ఎవరైతే బయట పనులు చేస్తారో వారికి కూడా అయితే చాలా వరకు అయితే ఇబ్బందిగా అయితే ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎండ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్‌లోనే మనకు 45 డిగ్రీస్ అనేది నమోదవుతుంది. అయితే ఇది క్రమేణా పెరిగి 56+ కూడా అయితే దాటే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మనము 5 రోజుల వరకు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వడగాలులు అనేది వీసే అవకాశం అయితే ఉందని చెప్పి మనకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు ఈ వడగాలుల ద్వారా ఏందంటే ఈ ముసలివారు కానివ్వచ్చు, చిన్నపిల్లలు కానివ్వచ్చు, ఈ వడగాలుల వలన ఏందంటే వడదెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది. దీని కారణంగా చాలామంది అయితే ఎఫెక్ట్ అనేది అయ్యే అవకాశం అయితే ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఇప్పుడు మీరు ఇళ్ళ నుండి బయటకు వెళ్ళాలన్నా కానీ మీరు మధ్యాహ్నం 3:30, 4 సమయంలో కనుక మీరు బయటికి వెళ్తే మీరు బాగుంటుంది. అలాగే మనకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రం ఏంటంటే బయటకు రానివ్వకండి. ఏదైనా ఉన్నా కానీ ఇంట్లోనే వాళ్ళను ఆడుకునే విధంగా కానీ, సో వాళ్ళు ఏదైనా టీవీలు చూసుకునే విధంగా కానీ వాళ్ళనైతే సెట్టింగ్ చేసుకోండి. అలాగే మనకేంటంటే మీరు తప్పనిసరిగా ఒకవేళ ఎమర్జెన్సీ వర్క్ ఉంది, బయటకు వెళ్ళాలి అనుకున్న సమయంలో తప్పనిసరిగా ఈ టెంకాయ నీళ్ళు కానివ్వచ్చు, అలాగే మనకేంటంటే ఫ్లూయిడ్స్, జ్యూసెస్ కానివ్వచ్చు, ఓఆర్ఎస్ఎల్ జ్యూస్ కానివ్వచ్చు, ఇలాంటివి మీరు లిక్విడ్స్ తీసుకుంటే కనుక మనకేంటంటే బాడీ అనేది డీహైడ్రేషన్ కాకుండా మనం అయితే జాగ్రత్తగా అనేది కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 రోజులు ఈ వడగాలులు అనేది వీసే అవకాశం అయితే ఉంది. సో దీని కారణంగా జాగ్రత్తగా ఉండండి. మార్నింగ్ మనకు తీవ్రమైనటువంటి ఎండ ఉంటుంది. సాయంకాలం రాత్రిపూట ఏంటంటే మనకు అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. ప్లస్ చల్లటి గాలి కూడా అయితే వీచే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.